వచ్చేసా ఇంకో వీడియోతో మేము ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను మన శంకర్ వరప్రసాద్ సినిమా చూసాను అనమాట. ఇట్ వాస్ గుడ్, బాగుంది. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేజ్ సినిమా. ఏంట్రా ఈ సినిమాలో ఏం నచ్చిందంటే, ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ చిరంజీవి గారు. ద బాస్ ఇస్ బ్యాక్ విత్ హిస్ వింటేజ్ స్టైలింగ్. చాలా అంటే చాలా బాగుంది, లుక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే ఆ ప్యాలెట్ చూసి టూ మచ్ కలర్ఫుల్గా ఉంటుంది. బట్ చిరంజీవి గారు వాజ్ షైనింగ్ లైక్ అన్ ఎనీథింగ్. అండ్ ఆయన పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట ఆ రోల్కి. ఆయన చేసిన మ్యానరిజమ్స్ కానీ ఆ చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది. వేర్ అనిల్ రావిపూడి ఎక్సెల్స్ హియర్. అండ్ దీంతో పాటు వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది అది కూడా. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కొన్ని సాంగ్స్ వస్తాయి అనమాట. అంటే ఓల్డ్ సాంగ్స్ కొంచెం ప్లే అవుతాయి. ఇట్ వాస్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుందనమాట. దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఇంకొక పాయింట్ ఏంటంటే, సీరియల్స్ది ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కూడా బాగుందనమాట. అంటే లైఫ్లో ఏం జరుగుతుందో ఆ సీరియల్ నుంచి చెప్పడం కానీ, ఆ సిచ్యువేషన్ కామెడీ కానీ ఇట్ వాస్ గుడ్. అంటే ఓవరాల్గా నాకైతే ఇట్ వాస్ ఏ నైస్ డీసెంట్ వాచ్ అన్నట్టు అనిపించింది. అండ్ అట్లానే నాకేంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. మేబీ పేరెంట్స్కి కానీ ఇంకెవరికైనా కానీ ఇట్ మే నాట్ బి ల్యాగ్. నాకేంటంటే మరి క్రిస్పీగా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బికాజ్ కొంచెం స్లో అయినట్టు, ల్యాగ్ అనిపించినట్టు, ఈ సీన్స్ అవసరం లేదు కదా ఆయన ఎందుకు పెట్టారు అన్నట్టు కొన్ని అనిపించినాయి అనమాట. బట్ ఓవరాల్గా మూవీ పరంగా మొత్తం చూసుకున్నా ఇట్ వాజ్ నైస్ మూవీ. నాకైతే చిరంజీవి గారు వింటేజ్ లుక్ అండ్ వింటేజ్ స్టైలింగ్, వింటేజ్ కామిక్ టైమింగ్ ఇవన్నీ అయితే కనిపించినాయి. ఇట్ వాస్ గుడ్ అంతే. ఇంకా దీనికి మించి ఇంకేం లేదు. ఈ సంక్రాంతికి బెస్ట్ బొమ్మ అనమాట ఇది. ఖచ్చితంగా చెప్తున్నా, బెస్ట్ అంతే. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, అనిల్ రావిపూడి గారు గోడ మీద గిరక నేను అసలు దొరక అనే కాన్సెప్ట్ ఏదైతే పెట్టుకున్నారో ఈ సినిమాకి కూడా దొరకలేదు. ఈ సినిమా కూడా హిట్ అయిపోతుంది.